కవిమిత్రులందరికీ నమస్కారం. ఈనాటి కవి గాయక సమూహ గానంలో నా చిన్న గొంతుక. వాస్తవానికి ఏంది తప్పని పోరు, ఏంది తప్పని పోరు, మనలో మనకు ఎప్పుడు ఇదో వారని కాష్టమేనా? ఇంటనో మంటనో మంటినో ప్రతి బండ ఓ తొక్కుడు బండే, అందున ముక్కై చెక్కబడితేనే దేవుడట. రాగయుక్తంగా పాడితేనో గట్టిగా అరిస్తేనో గొప్ప భక్తి అని కర్ణిస్తారంట. ఇది వారికి వ్యాపారమో అవసరమైన వ్యవహారమో, ఈ వ్యవస్థల నిర్వహణకు పురిగొల్పే నిర్మాణమో ఏమో, ఏదో మరి. ఈ కులమత ప్రాంత వర్ణ భేదాలలో ఏది అంతవట్టక అంతమైపోతున్నాం. మాటల చాటున సత్యం విలువలను విడిచి కట్టే బట్టలకు రంగులేసుకొని జాతి భేదాల ఖేదమను భ్రమణమున భస్మమవుతున్నాం. ఈ తిరిగే భూమి ఆ సూర్యచంద్రుల గతిన వాటి ఛాయన వచ్చే పౌర్ణమి అమావాస్యలు అవే, అన్ని గంధాల సారాలు అవే. గతినేడ ఈ జనులు తప్పుతున్నారో తెలియదు కానీ మానవ జాతిగా మన మతులను కలుపుకొని ఎందుకో ఇమడలేకపోతున్నాం. కులమతాలు లేని మరో గ్రహం మనకు కావాలేమో, కులమతాలు లేని మరో గ్రహం మనకు కావాలేమో. మనలో ఒక మనిషిగా అన్నింటా ఐక్యత అనేది అడుగంటికి ఏకతాటిపై అనేది ఏకాగిగా ఒంటరి అగౌరిస్తుంది. మతమను నీరు పోసి పెంచిన నీతి బీరులో నెయ్యిలా చెప్పి ఒప్పించే సెక్యులరిజం ఓ సెకండ్ హ్యాండ్ అయి దేవరిల్లుతుంది. ఈడ ఆడని కాదు, విశ్వం వాకిట జాతులన్నీ విడిపోతూ ఉన్న మతలను పోగొట్టుకుంటూ నీతి శుద్ధుల మూటలలో నీతి శూన్యమే అన్న చందంగా అంతటా మన సాటి మనుషులేనని చెప్పే మారీచుల మాయలే ఇవని మర్చిపోతున్నారు. మతమొక మానని గాయంగా గెల్లగిస్తూ మనకు మనమే భుజాలను చర్చుకొని మన సాటి ఎవరు కాలేరని ఎక్కువ తక్కువలలో ఎత్తుపల్లలో వెతుకుతూ కులమతాల వారిగా అహంకారపు గోడల మధ్య ఆధిపత్యపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏంది తప్పని పోరు, మనలో మనకు ఆరని కాష్టమేనా? నిన్న మొన్నటి వరకు మణిపూర్ ఉదంతం మానవత్వం విడిచి మంటల్లో మాడిపోయింది. హైకోర్టు చూపులకు సుప్రీంకోర్టు సూచనలతో కాస్తంత ఇప్పుడిప్పుడే చల్లబడితే హర్యానాలో మత పిచ్చి లేపిన ఆ కులకుంపటిన అగ్గి రాజేయబడుతూ అరిస్తుందట. అదేందో సరి చూడండి, చేతులెత్తి కాస్త ఆపండి. ఏ అగ్గికి అజ్యం పోయకండి. ఈ కులమతాల మంటల్లో మాడి మసైపోయేదెవరు? ఆ బూట కుప్పలపై కూర్చిన కులాసగా కూర్చున్నదెవరు? అనుదినం ఎక్కడో అక్కడ కులమత ప్రాంత వర్గ పోరులంటించే సిచ్చున రగులుతూ ఉంటే సగటు జీవులు ఆప్తులతో సహా అన్ని కోల్పోయిన ఆ అర్భకులు, ఈ అభాగ్యుల ఆవేదనలు, విషాదాన్ని ఎవరు చూడాలి? ఈ సామాన్య చితాభస్పాలపై నచ్చిన రంగురంగుల పూలను చల్లుతూ వీక్షించే వింత విధిషకులై ఇదో వినసొంపని కనులకు ఇంపని చూసే కపట వాయసాలు కావులకు అర్థం ఏమున్నది? కపట వాయసాల కావులకు అర్థం ఏమున్నది? వారు మనకు చెప్పే ఆ పరమార్థం ఏమున్నది? వారి రాజకీయ రంగులకు మనంగా పరితపిస్తూ పాప పీడ విరుచుటకు సరికొత్త భగవంతుడిని ఆహ్వానం చేసుకొని తరించడం తప్ప ఇంకేం చేయాలో ఇక చూడండి. మళ్ళీ ఏవేవో మొదలైనవి ఏ దైవిక లీలలో అవిగా మనకై మళ్ళీ అవతరించనున్నవి. ఏంది తప్పని పోరు, మనలో మనకు ఇదెప్పుడు ఆరని కాష్టమేనా? కుల మతాల కుంపటిలో కాలుడేనా? ఎక్కడా ఆ సెక్యులరిజం, మరెక్కడా వారికి సెక్యూరిటీ ఈజమే ఇది.